గట్టు చింకీ స్కూల్కి వెళ్లడానికి తయారుగా ఉన్నారు. మమ్మీ వాళ్ళిద్దరి కోసం లంచ్ రెడీ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వేడి వేడి పోహా తింటున్నారు. వావ్ మమ్మీ, నిజంగా పోహా చాలా బాగుంది, రుచిగా ఉంది. అవునమ్మా. పోహా ఎలా రుచిగా ఉందో పాలు కూడా అలాగే ఉంటది. త్వరగా పాలు కూడా తాగేసేయాలి, సరేనా? చలో చలో త్వరగా తాగండి. మమ్మీ, నేను తాగేశాను, ఇంకా చింకీ తాగలేదు. మమ్మీ, నాకు పాలు నచ్చదని చెప్పాను కదా, ఆ టేస్టే బాగుండదు. పాలు మీరు ఖచ్చితంగా తాగాలి. అది పిల్లల డెవలప్మెంట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇప్పుడు ఆ పాలు తాగు, సరేనా? త్వరగా. వద్దమ్మా, నాకు పాలు యొక్క స్మెల్ నిజంగా నచ్చట్లేదమ్మా. చింకీ, నాకు 3 ఏళ్లుండింది కదా చిన్న బాబుని నేనప్పుడు. అప్పుడు నీలాగా నేను చాలా మొండికేసేవాడిని. నువ్వు కూడా అలాగే చిన్న పాపలా ఏడుస్తున్నావు. ఊరికే ఉండు గట్టు. నువ్వు త్వరగా పాలు తాగేసే అంటున్నానా? అప్పుడు నిన్ను గట్టు ఏమనడు. అలా అని చెప్పిన వెంటనే చింకీ పాలు తాగేస్తుంది. తర్వాత వాళ్ళ స్కూల్ బస్ కూడా వచ్చేసింది. వాళ్ళిద్దరూ బస్ ఎక్కి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయారు. హరి, ఈరోజు లంచ్కి ఏం తెచ్చావురా? ఈరోజు అమ్మ శాండ్విచ్ ఇచ్చిందిరా. నువ్వేమి తెచ్చావురా? నాకు తెలీదురా, అమ్మ ఏం పెట్టిందో అడగడం మర్చిపోయా. నాకు తెలీదురా. గట్టు, అక్కడ చూసావా? లాస్ట్ సీట్ లో ఒక కొత్త అబ్బాయి కూర్చొనున్నాడు. రా, వెళ్ళి వాడితో మాట్లాడదాం. గట్టు చింకీ ఇద్దరు వెళ్లి తన దగ్గర మాట్లాడతారు. ఆ అబ్బాయి బుక్ లో ఏదో రాస్తూ ఉంటాడు. గట్టు అంటాడు, హలో, నా పేరు గట్టు, తన పేరు చింకీ. నీ పేరేంటి? హలో హలో గట్టు చింకీ, నా పేరు మోంటీ. ఇది స్కూల్లో నా ఫస్ట్ డే. మోంటీ, నువ్వు ఇప్పుడే ఎందుకు చదువుతున్నావు? మనం ఇంకా స్కూల్ కి కూడా వెళ్ళలేదు. అవును, ఏం రాస్తున్నావు మోంటీ? చూస్తుంటే వేరే ఏదో లాంగ్వేజ్ లాగా ఉంది. ఇది ఫ్రెంచ్ లాంగ్వేజ్ గట్టు చింకీ. వావ్, నీకు ఫ్రెంచ్ వచ్చా మోంటీ? నేను ఇంతకు ముందు చదివే స్కూల్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా నేర్పించేవారు. వీక్లీ ట్వైస్. ఇక్కడ క్లాసెస్ ఉండవా? లేదు మోంటీ, ఈ స్కూల్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పించరు. సీనియర్ స్టూడెంట్స్ కి ఒకవేళ నేర్పిస్తారేమో. అంతే, మనము కూడా నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్ కి వెళ్తాం కదా, అప్పుడు మనము నేర్చుకోవచ్చు. ఏమంటావు? అవును, ఖచ్చితంగా. ఇంకా స్కూల్ కూడా వచ్చేసింది. పిల్లలందరూ బస్ల నుంచి దిగి వాళ్ళ క్లాసెస్ కి వెళ్ళిపోతారు. గట్టు చింకీ చూస్తారు, మోంటీ వాళ్ళ క్లాస్ కి వచ్చాడు. అరే వా, నువ్వు కూడా మా క్లాస్ కి వచ్చావా? నువ్వు మా క్లాస్ లో ఎంజాయ్ చేయొచ్చు. మనమందరం కలిసి ఎంజాయ్ చేద్దాము. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్. బంటి, హరి, ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంది, తను ఇంకా రాలేదు. తన పేరు గుడ్డి. ఇక మీదట వీళ్ళు నీ ఫ్రెండ్స్ కూడాను. హలో ఫ్రెండ్స్. రా మోంటీ, ఈరోజు నువ్వు వచ్చి నా పక్కనే కూర్చో. చూస్తుంటే ఇంకా గుడ్డి రాలేదు, చాలా లేట్ అయిపోయింది. ఈ రోజు తను రాదనుకుంటాను. క్లాసెస్ కూడా ప్రారంభించాయి. మోంటీ చింకీ పక్కనే కూర్చుంటాడు. కాసేపయ్యాక గుడ్డి క్లాస్లోకొస్తుంది. చింకీ ఎప్పుడూ గుడ్డి పక్కనే కూర్చుంటుంది. కాని ఈరోజు తన పక్కన ఎవరో కొత్త స్టూడెంట్ ఉండడం చూసి గుడ్డికి చాలా బాధగా ఉంటుంది. తర్వాత తను వెళ్లి వేరే సీట్లో కూర్చుంటుంది. అరే గుడ్డి, వచ్చేసావా? ఈరోజు నువ్వు రావు, లేట్ అయిపోయింది అనుకున్నా. అవును, ఈరోజు రావడంలో లేట్ అయిపోయింది. చింకీ ఆన్సర్ చేయడానికంటే ముందు మేడం క్లాస్లోకి వచ్చేశారు. ఇంకా పిల్లలందరూ వాళ్ళ బెంచ్లో వెళ్లి కూర్చుంటారు. పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నా. సో అందరూ చాలా గమనించి వినాలి, సరేనా? మేడం. అలాని చెప్పి మేడం వాళ్ళకి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఒక గ్రూప్ ప్రాజెక్ట్ పిల్లలు. సో మిమ్మల్ని అందరినీ గ్రూప్స్ గా డివైడ్ చేస్తాను. గ్రూప్స్ గా డివైడ్ చేసిన తర్వాత దీనికి 3 days టైం అంతే. ఈ లోపు మీరు సబ్మిట్ చేయాలి. ఓకే మేడం. గట్టు, చింకీ, హరి, గుడ్డి మరియు మోంటీ వాళ్ళందరూ ఒకే టీంలో ఉంటారు. వావ్, మనమందరం ఒకే టీంలో ఉన్నాము కదా, సూపర్. మనం జాలీగా ప్రాజెక్ట్ చేయొచ్చు. జాలీ గురించి పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు నీకిచ్చే వర్క్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయి, ఎందుకంటే నువ్వు చాలా స్లో కదా. గుడ్డి అలా అనిన వెంటనే పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. ఇలాగే వాళ్ళ క్లాస్ కూడా జాలీగా ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది. క్లాసెస్ వదిలిన వెంటనే వాళ్ళందరూ గ్రౌండ్ లో మీట్ అవుతారు. గట్టు హరితో ఇలా అంటాడు, హరి లేట్ చేయకు, 3 రోజులుగా నువ్వు చాలా లేట్ చేస్తున్నావు.
ఎక్కడికి లేటుగా వెళ్తావు నువ్వు? మేమందరం గట్టు చింకి వాళ్ళ ఇంట్లో రోజు వెళ్ళి ఆటాడుకుంటాము. వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద గ్రౌండ్ కూడా ఉంది. వావ్, నేను కూడా రావచ్చా? నువ్వు మా కొత్త ఫ్రెండ్వి. నువ్వు కూడా మాతో పాటు వచ్చి ఖచ్చితంగా ఆడుకోవచ్చు. మోంటీ చాలా సంతోషపడతాడు. తర్వాత పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా గుడ్డి చింకీతో పాటు మాట్లాడదు. ఇంటికి వెళ్లి గట్టు చింకీ చూస్తారు. ఈ రోజు వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉంటారు. ఏంటి నాన్న, మీరు ఈ రోజు త్వరగా వచ్చేసారు? గట్టు, ఈరోజు నాకు హాఫ్ డే ఉండే, అందుకే ఇంటికి వచ్చేసాను. ఇంకా ఈరోజు మీ స్కూల్ ఎలా ఉండింది? బాగుంది నాన్న, కానీ ఇప్పుడు నాకు చాలా ఆకలేస్తుంది. మమ్మీ ఏం చేసింది? అలా అని చెప్పి చింకీ మమ్మీ దగ్గరికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత చింకీ గట్టుని పిలుస్తుంది. గట్టు, త్వరగా రా, అమ్మ లంచ్ ప్రిపేర్ చేసి పెట్టారు. త్వరగా తినేసి హోంవర్క్ చెయ్యాలి, తర్వాత ఆడుకోడానికి వెళ్ళొచ్చు. గట్టు టాబ్లెట్ పెట్టేసి లంచ్ తినడానికి వెళ్ళిపోతాడు. సాయంత్రం గట్టు చింకీ బ్యాడ్మింటన్ తీసుకుని గ్రౌండ్కి వెళ్తారు. తర్వాత అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. మోంటీ కూడా టైంకి వచ్చేశాడు. కానీ చింకీ గుడ్డి ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేస్తుంటుంది. వావ్, నీ దగ్గర బ్యాడ్మింటన్ కూడా ఉందా చింకీ? నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. అవునా? అలాగైతే అమ్మ దగ్గర ఇంకొక పేరుంటది, వెళ్ళి నువ్వు తీసుకొచ్చుకుని ఆడుకోవచ్చు కదా. నువ్వు గట్టు ఇద్దరూ కలిసి ఆడొచ్చు. నేను ఎప్పుడూ గుడ్డితో పాటే ఆడుకుంటాను. అవునా? గట్టు మరియు వేరే ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడడానికి వస్తారని నాకు అనిపించట్లేదు. ఏంటి? అవునా, పర్లేదు మోంటీ, నువ్వు మాతోనే ఆడుకోవచ్చు. నువ్వు, నేను ఇంకా గుడ్డి ముగ్గురం కలిసి మనము బ్యాడ్మింటన్ ఆడుకుందాము. ఓకే చింకీ. ఈ గుడ్డి ఎక్కడుంది? ఇంకా రాలేదేంటి? ఎప్పుడు తను త్వరగా వచ్చేస్తుంది. సరే సరే, మనము ఈలోపు కాసేపు ఆడుకుందామా? నాకు ఆడాలని అనిపిస్తుంది. ఈలోపు గుడ్డి వచ్చేస్తుంది. సరే, ఆడుకుందామా? అలా అని చింకీ మరియు మోంటీ ఇద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు గుడ్డి అక్కడికి వస్తుంది. గుడ్డి వాళ్ళిద్దరూ బ్యాడ్మింటన్ ఆడడం చూసిన వెంటనే తనకు చాలా కష్టంగా ఉంది. తనకు చాలా కోపం వస్తుంది. ఏంటిది? చింకీ నా కోసం వెయిట్ చేయలేదా? ఈ కొత్త అబ్బాయి ఇక్కడికి కూడా వచ్చేసాడు. నేను చింకీతో మాట్లాడను. అలా అని అనుకుని తను వెళ్లి వేరే బెంచ్ లో ఒక్కతే కూర్చుంటుంది. గుడ్డి అక్కడ కూర్చున్నది చూసిన వెంటనే చింకీ తన దగ్గరికి వెళ్తుంది. ఇంకా గుడ్డిని ఇలా అని అడుగుతుంది. గుడ్డి, ఏంటొక్కతే వచ్చి ఇక్కడ కూర్చున్నావు? రా, మనమిద్దరం ఆడుకుందాం. లేదు, నేనిప్పుడు ఇంటికి వెళ్తాను. నేను ఆడుకోను. బాయ్. అలా అని కోపంగా తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను ఎందుకలా వెళ్ళిందో అన్న విషయం తనకు అర్థం కాదు. ఇంకా సాయంత్రం అయిపోతుంది. పిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు కూడా ముగిసిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.